ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు మంత్రి సత్యకుమార్. పీపీపీ విధానంతో పేదలకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారాయన. అయితే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వైసీపీకి వ్యతిరేకమని, తమ ప్రభుత్వం వచ్చాక పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామన్నారు బొత్స. ఎక్కడ ఏ అభ్యంతరం ఉందో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ రకంగా ఇదే ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. ఏది అయిన వారికి అప్పనంగా అందించేస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఇది పారదర్శకంగా ఉంది. మీరు రావచ్చు, టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి. మీలాగా అడ్డం గిడ్డంగా మేము చేసే అలవాటు మాకు లేదు. లేదా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వచ్చి ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని, చుక్కల భూముల్ని లేదా వివాదాస్పద భూముల్ని లక్షల ఎకరాలను దోచేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం మాది కాదు. పేదల పట్ల, ప్రజల పట్ల, వైద్య విద్యార్థుల పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల, రాష్ట్ర సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విద్యకి వైద్యంలో మాత్రం మూడో వ్యక్తులుగా ప్రమేయం ఉంటే అది చాలా అనర్థం. ఈ రాష్ట్రానికి అనర్థం, ప్రజలకు చాలా నష్టం. దాని కాబట్టి అందుకని ఎక్కువగా మా సభ్యులందరూ అన్ని విషయాలు మాట్లాడారు. ఆ సభ్యులు కూడా అన్ని విషయాలు మాట్లాడారు. మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష. ఎంతవరకైనా మా సభ్యులు చెప్పినట్టు పోరాటం చేస్తాం అధ్యక్ష. ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నాం అధికారపూర్వకంగా. ఇవాళ మేనేడ్గా ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతుతో మళ్ళీ వస్తాం అధ్యక్ష. తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకొస్తాం అధ్యక్ష.